ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు. బాబా మన కోసం తనకు అవసరం లేకపోయినా బాధల్ని తనపై వేసుకొని పరిమితమైనటువంటి దేహం ధరించి ఈ భూమి మీదకి వచ్చి తన కార్యాన్ని పూర్తి చేసుకొని జనవరి 31వ తేదీ 1969 రోజున ఆ వేసుకొచ్చిన షర్ట్‌ను విప్పేసినప్పటికీ ఆ దేహాన్ని ప్రజా దర్శనార్థం 7 రోజులు భద్రంగా సమాధి లోపల ఉంచడం జరిగింది. ఈ ఫిబ్రవరి 7వ తారీఖున ఆ సమాధిని మూసివేయాలి. బాబా దేహాన్ని అందులో నిక్షిప్తం చేయాలి అనేటువంటి నిర్ణయం డాక్టర్లు, మండలి వారు అంతా తీసుకోగా, అదే రోజు బాబా జన్మదినం కావడం జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఆయన జన్మదినం కావడం. సో, ఆ రోజున వారు ఆ పనికి ఎంచుకుని సంసిద్ధమయ్యారు. ఆ వివరాలు చూద్దాం. మొన్నే వెళ్ళొచ్చినప్పటికి కూడా మెహరాబాద్ మళ్ళా మనందరం ఆ వాతావరణంలోకి వెళ్ళిపోదాం. అయితే బాబా బాడీ విడిచిపెట్టిన తర్వాత తన అవతార కార్యాన్ని నిర్వహించినటువంటి ఆ సమాధి గొయ్యిలో అడుగుని రాళ్ళు ఉండడం కారణంగా వాటిని తీయించి, ఎందుకంటే ఐస్ పెట్టాలంటే వాటర్ భూమి లోపలికి వెళ్ళాలి కదా! అందుకని మట్టి ఉండేటట్టుగా, నేల ఉండేటట్టుగా తయారు చేసి ఒక ప్లాంక్ మీద బాబాని పడుకోబెట్టి, ఆ ప్లాంక్‌ని జాగ్రత్తగా గోతిలోకి దింపి, చుట్టూ దుప్పట్లు రోల్ చేసి చుట్టబెట్టి, శరీరం చుట్టూ పెట్టి, ఆహ్, అంటే ఐసుగడ్డలు డైరెక్ట్‌గా బాబా శరీరానికి తగలకుండా చుట్టూ ఐసుగడ్డలు వేసి, అవి కరిగిపోకుండా రంప పొట్టు వేసి, ఆ పైన ఆ పరమేశ్వరుడు ఆ హోదాకి తగ్గట్టుగా గులాబీ రేకులు గూడా చల్లి అవి కనపడకుండా పొట్టు, ఐసు అంత జాగ్రత్తగా డాక్టర్లు ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా బాబా దేహం ఎలా ఉందో పరీక్షిస్తూ, రోజు రోజు అలాగా గడుపుతూ, అందరికీ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తూ, ఎంతోమంది ప్రపంచం నలుమూలల నుండి కూడా చిట్ట చివరిగా కడసారి బాబాను దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలేంటో, చివరి రోజు ఎలా గడిచిందో ఫిబ్రవరి 7వ తారీఖు వివరాలు చూద్దాం. అయితే రేడియోల ద్వారా, టెలిగ్రాముల ద్వారా విషయం తెలుసుకున్న ప్రేమిక ప్రపంచం ఉరుకులు పరుగుల మీద రిజర్వేషన్లు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఏదో ఒకటి దొరికింది పట్టుకుని ఉన్నపళంగా బయలుదేరొచ్చేశారు ప్రీతముల దర్శనానికి. రోజులు గడిచే కొద్దీ వచ్చేవారి సంఖ్య అధికమైపోతూ ఉంది. లోపలికి 3 మెట్లు దిగి బాబా పాదాలను తాకే వీలు ఉంది. అయితే ప్రతి ఒక్కరికి అటువంటి అవకాశం లభించిందా? మనకు తెలీదు. వెళ్ళిన వాళ్ళు చాలా మంది చెప్పారు. మేము బాబా పాదాలను స్పృశించాం, పువ్వులు సమర్పించుకున్నాం అని. అయితే అప్పటికి మెహరాబాద్‌లో కరెంటనేది లేదు. మన ఆంధ్ర ప్రేమికులు జనరేటర్‌లు తీసుకొచ్చి అక్కడ లైటు సదుపాయం కలిగించారు. అయితే కొండ మీదకి రావడానికి ఆ రోజులన్నీ కూడా వెన్నెల రాత్రులట. అందుకని అంత చిమ్మ చీకటి లేదు అని ఇక్కడ ఆ సమాధి బుక్‌లో రాసుంది. ఐసుగడ్డలు మార్చాలంటే తలుపులు మూసి, అంటే దర్శనం ఆపి,
కరిగిపోయిన ఐస్ గడ్డలు బయటికి తీసి మరల కొత్తవి పెడుతూ ఉండేవారు. అయితే ఈ ఐస్ గడ్డలు కరగనివి బయట వేస్తూ ఉంటే, ఆ ప్రీతం మీద ప్రేమ కొద్దీ ఆ కరిగిన నీటిని సీసాల్లోనూ, డబ్బాల్లోనూ నింపుకుని గిన్నెల్లో, ముంతల్లో పట్టుకెళ్ళిపోతున్నారని గమనించినటువంటి విలియం డాంకీ డాక్టర్ ఏం చేశాడట అతను? ఐసు తయారు చేసే కంపెనీకి వెళ్లి, మరిగించిన నీళ్లతోనే ఐసు చేయాలి అని వారికి ఆదేశించి వచ్చాడు. అయితే బాబా ఒక ప్లాంక్ మీద పడుకోబెట్టారు బాబా దేహాన్నని చెప్పాం కదా! అయితే దాన్ని మళ్ళా తీసి కఫిన్‌లో పెట్టలేదు. కఫిన్‌ని ఎలా తయారు చేశారు? ఆ కఫిన్‌ని ఒక బాక్స్‌లాగా ఒకవైపు ఓపెనింగ్ ఉంచి, పైన 4 వైపులా గొలుసులు, తాళ్ళు కట్టి, కరెక్ట్‌గా ఆ ప్లాంక్ మీదకి ఆ కఫిన్‌ని దింపారనమాట. ఆ కఫిన్ తయారీలో కూడా విలియం డాంకిని ఎంతో శ్రద్ధ తీసుకొని అది ఎవరిదనుకుంటున్నావు? పరమేశ్వరుడిది అని మళ్ళా పాలిషులు చేయించి, చిత్రీలు పట్టించి, నున్నగా చేయించి, ఫినిషింగ్ అది చూసి అంత జాగ్రత్త తీసుకున్నాడట. షీలా రాస్తారు 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్‌లో'. అయితే 7 తారీఖున జరిగినటువంటి విషయం. ఆ రోజు ముందు రోజు అనౌన్స్ చేసేశారు. పలానా తారీఖున బాబా జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా పుట్టినరోజైన సందర్భంగా సమాధిని మూసేస్తున్నాము అనంగానే ఇంకా ఎవరైతే రాలేదో వారందరూ కూడా ఉన్నపళంగా బయలుదేరొచ్చేశారు. అయితే ఈ 7 రోజులు 31 నుంచి 1, 2, 3, 4, 5, 6 ఈ రోజులన్నిటిలో కూడా బాబాకి సన్నిహితంగా మసలే ప్రేమిక ప్రపంచం అంతా కూడా మెహరాబాద్‌లోనే సదుపాయాలు ఉన్నా, లేకపోయినా, తిండి ఉన్నా, నిద్ర లేకపోయినా, ఎలా ఉన్నా సరే అక్కడే పడున్నారు. ఆ రోజులయిన తర్వాత ఇంక 7వ తారీఖు వచ్చింది. ఆ రోజు డాక్టర్‌లొచ్చారు, పరీక్ష చేశారు. ఈరోజు మూసేయాలి. పరీక్షిస్తూనే ఉన్నారు. ఏదైనా శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా అని చూస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన మార్పులు లేవు. ప్రతిరోజు లోపల ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి. అలాగే మెహర్ చాలీసా, కేశవనారాయణ నిఘం చదువుతూ ఉండేవాడు. హరికెన్‌మోర్ ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. స్త్రీలు మెహరాజాద్‌లో ఉంటారు కదా! వారు మొదటి రోజు, రెండో రోజు వాళ్ళని చీకటి పడకుండా వెనక్కి ఇరిచి పంపించేసినప్పటికీ, ఆ తర్వాత నుంచి వారేం జేశారు, ఈస్ట్ రూమ్ అంటారు. ఆ ఈస్ట్ రూమ్ అంటే ఆ ట్యాంకు మెహర్ రిట్రీట్ వెనకాల ఉన్నటువంటి గదిని వారు వాడుకొని అక్కడే ఉండి మెహరా ఎప్పుడు కావాలంటే ప్రీతంని ఎడబాటుని భరించలేని ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా దగ్గరికి చూడ్డానికి వీలుగా కొండ మీదే ఉండడానికి నిర్ణయం చేసుకున్నారు. అయితే ఆ 7 తారీఖు జరిగిన ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. సమాధి ఒక్కటే ఉండేది. ఆ పక్కన ధ్యానానికి వీలుగా చిన్న చిన్న గదులుండేవి. సాధకులకు ధ్యానం చేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి షెడ్‌లు ఏమీ లేవు. ఈ వందలాది మంది వచ్చేస్తూ ఉంటే ఏర్పాట్లు చేయలేక ఎక్కడ అప్పటికప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తారు? పాపం ప్రతిరోజు కూడా మండలి వారు వచ్చిన ప్రేమికుల్ని మీకు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఏర్పాట్లు చేయలేకపోతున్నాము అని ఆహ్, సారీ చెప్తూ ఉండేవారట.
ఆ రోజు ఏం చేశారు బాబా పుట్టినరోజు నాడు 7వ తారీఖుని తెల్లవారుజామున 4:30 కల్లా స్త్రీ మండలి, పురుష మండలి బాబా సమాధి దగ్గర చేరి అందరూ ఒక అరగంట సేపు సచ్చిదానంద, పరమానంద, మెహర్ బాబా, విజ్ఞానంద అనే నామం చేశారు. ఆ తర్వాత అంతా ఏకకంఠంతో 3 సార్లు అవతార్ మెహర్ బాబాకి జై అన్నారు. స్త్రీలు మొదట సమాధిలోకి వెళ్లి బాబాకు పూలమాలలు అర్పించి బయటకొచ్చి వారి గదికెళ్ళిపోయారు. వాళ్ళు బయటికెళ్ళిపోతే తలుపులు తీశారు. సూర్యోదయం తర్వాత మెహరాబాద్‌లో జనం ఇసగేస్తే రాలేదట. 7 తారీఖు. తెలిసిపోయింది అందరికీ. ఇదే లాస్ట్ డే. ఈ రోజే దర్శనం. లాస్ట్ చిట్ట చివరి దర్శనం అని. పేపర్‌లో వేసేశారు. ఇంకా జనం తండోపతండాలుగా వచ్చేశారు. అందరికీ లోపలికి సమాధి లోపలికి దిగి బాబాకు నమస్కరించే అవకాశం ఇవ్వలేకపోయారు. కారణం సమయం లేదు. 7 గంటలకి లోపలికి వెళ్ళడం ఆపేశారు. ఇద్దరిని మాత్రం వాలంటీర్స్ ఒకరు బాబాకి విసనకర్రతో విసరడానికి పైన కూర్చుని 2 తలుపు దగ్గర. వీళ్ళు ప్రతి 2 నిమిషాలకి వాళ్ళిద్దరూ వచ్చేస్తే మళ్ళా ఇంకొక ఇద్దరికి ఛాన్స్ అలా ఇస్తూ ఉండేవారు. చాలా అరుదైన అవకాశం. 11:20 అయింది. మొత్తం అందరూ కూడా పైనుంచే దర్శనం చేసుకున్నారు. పూర్తి చేసేసుకున్నారు అందరూ. ఈ దృశ్యాలన్నిటిని కూడా అనీస్ హసన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ సినిమా తీశాట. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు హరికేన్ మోర్ పరవర్దిగార్ ప్రార్థన చేశాడు. 12:15 నిమిషాలకి మరల అవతార్ మెహర్ బాబాకి జై అని అక్కడ ఉన్నవారంతా ఏకకంఠంతో బాబాకు జేజేలు పలికారు. సమాధి తలుపులు మూసుకున్నాయి. బాబా దేహాన్ని శుభ్రమైన వస్త్రంతో ఫైనల్‌గా మరి దానిలో నిక్షిప్తం చేసి ఆ కఫిన్‌ను బాబా శరీరంపై ఆ ప్లాంక్ మీద సరిగ్గా కూర్చోబెట్టేసేయాలి. అందుకని తలుపులు మూసి ఆ కరిగినటువంటి ఐసు దిమ్మల్ని ఒకరికి ఒకరు అందించుకుంటూ బయటికి పంపేశారు. బయట పాశ్చాత్య ప్రేమికులు అందుకున్నారట. ఆ దిమ్మలు తీసేసిన తర్వాత బాబా తలకి స్కార్ఫ్ కట్టారు కదా! గులాబీ రంగు స్కార్ఫ్. దాన్ని సరిగ్గా సర్ది ఇరుచ్చు దిగేవాడు అస్తమానం. బాబా మొహం మీద ఉన్నటువంటి ఆ దుమ్ము, ధూళి జాగ్రత్తగా తీసేసి తాజా గులాబీలతో బాబాను అలంకరించాడు. మెహరా మణి మిగిలిన స్త్రీలు చిట్ట చివరిసారి బాబాను దర్శించుకోవడానికి వచ్చారు. సమాధిలో చుట్టూ అంతా మౌనంగా నిలబడున్నారు. ఒక్కటే శబ్దం వినిపిస్తూ ఉందట. అది మెహరా యొక్క ఆ రోదన. ఆవిడ ప్రీతముని ఎడబాటుని ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతూ ఉంది. బాబాకు పూలమాల సమర్పించుకుందావిడ. ముద్దు పెట్టుకుంది. చివరగా బాబాకు వీడ్కోలు చెప్పి స్త్రీలందరూ కూడా బయటికొచ్చేశారు. ఆ తర్వాత పురుష మండలి లోపలికి వెళ్లారు. ఆ కఫిన్ వేరే రూమ్‌లో నుండి జాగ్రత్తగా సమాధి రూమ్‌లోకి తీసుకొచ్చారు. 4 వైపులా రింగులు, దానికి తాళ్ళు కట్టున్నాయి. దాన్ని తీసుకొచ్చి దాన్ని దింపే ముందు ఇరుచ్చు మళ్ళా క్రిందకి దిగి మెహరా ఇచ్చినటువంటి అందమైనటువంటి స్కార్ఫ్‌ను బాబా మొహం ఓపెన్ ఉంది కదా! అందు మీద కప్పాడు. బాక్స్ కవర్ సరిగ్గా కూర్చున్న తర్వాత పాద్రి ఏం చేశాడు, మెట్లుకి, ఆ బాక్స్‌కి మధ్యలో కదలకుండా రాతి పలకను ఉంచాడట. కఫిను కదలకుండా. అలాగే గోడకి, కఫిన్‌కి మధ్యలో కూడా ఈ బండరాళ్ళు పెట్టారు. బోర్డులు తీసుకొచ్చి ఆహ్, ఆ సరిపడా ఆ పొడుగు చూసి తెచ్చారనమాట. ఆ గ్యాప్‌లో పెట్టి కదలకుండా చేశారు. దాని మీద పువ్వులు జల్లారు కఫిన్ మీద. తర్వాత మట్టితో కప్పాలి.
అందుకని ఒక గమేళాలు మట్టి తీసుకొచ్చి లోపల పెట్టారు. పురుషమండలి ఒక్కొక్కరు చారడేసి మట్టిని తీసి కఫిన్ మీద వేశారు. అనేక వేలాది మంది పురుషులు, స్త్రీలు బయట ఉన్నారు కదా! వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క గుప్పెడు మట్టి వేస్తే ఎంత టైం పడుతుంది? అందుకని ఏం చేశారట, బయట నుండి గమేళాలో మట్టి వస్తుంటే దాన్ని తాకడానికి అనుమతించారు. అది తాకితే తీసుకొచ్చి కఫిన్ మీద వేస్తారు. అలా చేయడానికి అందరూ లైన్ కట్టారు. ఆ కఫిన్ గమేళాలో మట్టిని తాకడానికి. బాబా పుట్టినరోజని చెప్పుకున్నాం కదా! ఆ రోజు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి 7 తారీఖు. అందరికి వచ్చిన వారందరికీ కూడా కేసరి హల్వా చేశారట మండలి. ఆ రోజుల్లో అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి అమ్మ చెప్పేవాళ్ళు. నెయ్యి కారుతూ ఉండే ఆ హల్వా ఎంతో రుచిగా చేశారట వాళ్ళు. అందరికీ ఇచ్చారట. ఉన్న అందరికీ కూడా ఆ ప్రసాదం పంచిపెట్టారు. 5 గంటలయ్యేటప్పటికి సమాధి ఆ కఫిని మొత్తం కనపడకుండా మట్టితో నింపేశారు. ఆ తర్వాత తీసుకెళ్ళిన దగ్గరంతా మట్టి పడుతుంది గదా! శుభ్రం చేశారు. ఆ సమాధి మట్టితో కప్పబడినటువంటి దాని మీద బాబా సప్తవర్ణ పతాకాన్ని గుచ్చారు. స్త్రీలు మళ్ళా లోపలికి వెళ్లి ఆ ఆ సమాధి మీద పూలు అర్పించుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు ఎంత తరచుగా సమాధిని బతికున్నన్నాళ్ళు కూడా సమాధి దగ్గరకు వచ్చి ప్రణమిల్లి వెళ్తూ ఉండేవారు. తరువాత 69 ఏప్రిల్, మేలో బాబా ఏర్పాటు చేసినటువంటి సహవాస్‌కొచ్చేటప్పటికి సమాధి ముందు ఒక కచ్చా కాదు, పక్కా కాదన్నట్టుగా ఒక షెడ్డు నిర్మించారు. అయితే మట్టి పైన రాతి పలకని వేసి సమాధి మూసే వరకు దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఒక గుప్పెడు మట్టి తీసుకెళ్తూ ఉండేవారు. అందుకని మట్టి లెవెల్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త మట్టి తెచ్చి వేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లోనే సభా మండపు కట్టి ఈ సాధన చిన్న చిన్న ధ్యాన రూములుండేవని చెప్పుకున్నాం కదా! వాటిని తీసేసి సభా మండప నిర్మాణం చేశారు. అమరతిథి అనేటువంటి ఆ పదాన్ని సజెస్ట్ చేసింది భావ్ కల్చర్ అట. అమరమైనటువంటి రోజు. అందుకని ఆ అమరతిథిగా దాన్ని పిలుచుకుంటూ ప్రతి సంవత్సరము మన ప్రీతముడు మన కోసం వచ్చి వెళ్ళినటువంటి ఆ రోజుని జరుపుకుంటాం. తరువాత అక్కడ అరేంజ్ చేసినటువంటి ఫలకాలు వాటి మీద ఏం వ్రాయబడాలనేది ఇవన్నీ కూడా మండలి వారు డిస్కస్ చేసుకున్నారు. 1970లో రానో పాశ్చాత్య పర్యటనలో ఇటాలియన్ పలకలు ఒక చలవరాయిని అంటే ఇప్పుడు సమాధి మీద మనం చూస్తాం కదా! ఆ చలవరాతిని అలా వేయడానికి ఆవిడే ఏర్పాట్లు చేసింది. నవంబర్ 14, 1971 నాడు దాన్ని సమాధిపై ఫిక్స్ చేసే పనిని పాద్రి పర్యవేక్షించారు. తర్వాత మనం వంగి ప్రణమిల్లే చోట గులాబ్ గ్రానైట్ అది ఆ టైల్‌నక్కడ వేశారు. మెట్లు కప్పేశారు కదా! ఆ ప్లేస్‌లో. తర్వాత 70 దశకంలో మెహ్రా, చార్లెస్ మార్టన్ ఉత్తరాన ఉన్న కిటికీలో తనకు నచ్చిన బాబా ఫోటోకు గీతలు పడినటువంటి అద్దంతో మచ్చలు పడకుండా, గీతలు పడకుండా ఉండే గ్లాస్ వర్క్‌తో చేయించమని ఈ చార్లెస్ మార్టన్ అనే అతన్ని అడిగిందట. దాన్ని అతడు తయారు చేసి రానో పర్యవేక్షణలో సిద్ధం చేయడం జరిగింది. 1991లో దాన్ని సమాధిలో ఉంచారు.
బయట సమాధికి ఏ రంగులు వేయాలి గోడలకి అనేది మణి ఎంపిక చేసిందట. 1990, 92 వరకు కూడా ఈ పునరుద్ధరణ పనులు జరిగాయని చెప్తున్నారు. లోపలున్న మురియల్ పెయింటింగ్స్ మనం చూస్తాం కదా! మొదట్లో బయ్యా పాండే వేశారు. తర్వాత డోమ్ లోపల ఉండేటువంటి పెయింటింగ్స్‌ని హెలెన్ దహమ్ అనే ఆవిడ 60స్‌లో ఉన్న వయసులో ఉన్న ఆవిడ పాపం సరంబీల మీద పడుకుని వేసిందట. ఆవిడ వేసింది బాబా ఉండగా 1938లో వేయించారు. వాటిలికి టచప్‌లు ఇప్పించారన్నమాట. అయితే ఆ రోజుల్లో 69 నుండి మనం గుర్తు చేసుకుంటే ఇది 2025కి ఇప్పటికీ కూడా ఆనాటి జ్ఞాపకాలున్నాయి. ఏమిటిది? బాబా క్యాబిన్‌లో ఉంచబడిన స్ట్రెచర్, అక్కడే ఉన్నటువంటి కాంపౌండు గేటు, కొన్ని గోరింటాకు చెట్లు, ఇవన్నీ కూడా అప్పటి జ్ఞాపకాలు. ఇప్పటికి ఉన్నాయి. ఎన్ని మార్పులొచ్చినప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దిగువ మెహరాబాద్ నుండి ఎగువ మెహరాబాద్‌కొచ్చేటప్పుడు ఉన్నటువంటి దారంతా కూడా సారీ. బాబా ఎన్నో సార్లు నడయాడినటువంటి దారి కాబట్టి, దాన్ని మనం అనుకునే పక్కా రోడ్డు వేయకుండా, అలాగే ఉంచాలని మెహరా కోరిక మేరకు దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బాబా ఎవరెవరి సమాధి ఎక్కడ ఉండాలి అని ముందుగానే నిర్ణయించారు. బాబా సమాధి పక్కన మొత్తం శ్రీమండలి సమాధులు ఉండాలి అని బాబా నిర్ణయించారు. 11 మొత్తం మణి, మెహరా మిగిలిన వాళ్ళని. అప్పుడు పాద్రి బాబాని అడిగాడట. బాబా మెహరాబాదు నేల ఎంత గట్టిగా ఉంటుందో మీకు తెలుసు కదా! వీరి మరణానంతరము అస్థికలు తీసుకొచ్చి సమాధి చేద్దాము అని అడిగాడు. బాబా ఒప్పుకున్నారు కానీ, ఒక్క మెహరాది మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా గొయ్యి తీసి పెట్టవలసిందే అన్నారు. దానికి పాపం ఎన్నో సంవత్సరాల ముందుగానే ఆ గొయ్యిని రెడీ చేసి పెట్టుకోవలసి వచ్చింది. అయితే బాబా ఈ సమాధి ప్రదేశము మెహరాబాదు కొండ మీద ఏ అవతారంలోనూ కూడా ఏ అవతారుడు కట్టించుకోని విధంగా తాను సజీవంగా ఉండగానే సమాధిని నిర్మింపజేసుకుని అందులో ఉపవాసాలు, ఏకాంతవాసాలు సుదీర్ఘంగా సలిపి ప్రేమాశ్రం బాలుడితో పనిచేసి ఎన్నో కార్యక్రమాలు ఆ సమాధి లోపల చేశారు. బాబా ఉండి చేశారు. దాన్నే తన హెడ్ క్వార్టర్స్‌గా చేసుకున్నారు మెహరాబాద్‌ని. దాని ప్రాశస్త్యం గురించి బాబా చెప్పినటువంటి మాటలు ఏమిటో ఒక్కసారి మనం మననం చేసుకొని అప్పుడు ముగించేద్దాం. బాబా అన్నారు ఈ ప్రదేశం, ఈ మెహరాబాద్ సమాధి ఉన్న ప్రాంతం జెరూసలం అంతటి ప్రఖ్యాతి గాంచుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణంగా ఉంది అని బాబా చెప్పారు. ఈ విషయం మునులకి, ఋషులకి ముందే తెలుసు. ఇక్కడ ఆధ్యాత్మిక విస్ఫోటం జరగనుంది అని ఋషులకి, మునులకి ముందే తెలుసు అన్నారు బాబా. ఇంకా బాబా చెప్పారు అవతారుడు ఎప్పుడూ కూడా జీవించి ఉండగానే తన విశ్వకార్యాన్ని పూర్తి చేసుకుంటాడు. బాబా డిక్లేర్ కూడా చేశారు. నా అవతార కార్యం 100% సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. దాని ఫలితం క్రమంగా
బయటపడుతుంది. అది కూడా 100% అన్నారు బాబా. ఇంకా చెబుతూ, నేను మెహరాబాదులో చేసే పని ఎలాంటిదంటే, అసంఖ్యాకమైన కాలవలను తవ్వి, ఆ ఒడ్డున ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని ఉంచుతాను. ఆధ్యాత్మిక వరద వచ్చినప్పుడు ఒడ్డునే ఉన్నవారు దైవీ ప్రవాహం వారికి అందుబాటులోకి వచ్చి లబ్ధి పొందుతారు అన్నారు. 1927 జూలై 12వ తారీఖు తన విశ్వకార్యం గురించి చెప్తూ ఈ ప్రకటన చేశారు. ఇంకా బాబా 1930లో మెహరా మిగిలిన స్త్రీలతో ఏమన్నారంటే, మీరిప్పుడు నా ఎదురుగా కూర్చుని నా సమక్షాన్ని మనసారా హృదయం నిండా ఆస్వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసముద్రం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడున్న ఈ అవకాశాన్ని మీరు వీలైనంత ఎక్కువగా వినియోగించుకోండి. ఈ అవకాశం రాను రాను మీకు లభించదు. మీరెంత అదృష్టవంతులో నేను చెప్పలేను అని బాబా చెబుతూ ఉండేవారు ఎప్పుడూ కూడా. బాబా శరీరం చాలించి భౌతికంగా కనుమరుగయిన తర్వాత అప్పుడు అర్థమైంది బాబా మాటల్లోని విశిష్టత. బాబా ఆ మెహరాబాద్ కొండపైనటువంటి సమాధిని చూపిస్తూ సహవాసుకొచ్చిన వాళ్ళకి, ఇది నా అంతిమ విశ్రాంతి స్థలం. 27, 29 సంవత్సరముల మధ్య నేను ఈ సమాధి లోపల నిరంతరం ఉన్నాను. అసలు బయటికి రానే లేదు. స్నానపానాలకు కూడా రాలేదు. లోపల మీరు చూస్తున్న ఆ గొయ్యలో నేను రాత్రింబవళ్ళు ఏకాంతంలో ఉన్నాను. అదే చెప్తున్నారు బాబు. నేను నా నేచురల్ కాల్స్‌కి గాని, స్నానానికి గాని ఆ స్థలం విడిచి బయటకు రాలేదు. 60 సంవత్సరముల తరువాత మెహరాబాదు ప్రపంచ యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచుతుంది అని చెప్పారు. ఇంకా 1955 నవంబర్‌లో తన ప్రేమికులతో బాబా ఇలా అన్నారు. నేను నా భౌతిక దేహం చాలించిన 60 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతమంది నా నామాన్ని స్మరిస్తారో మీరప్పుడు చూస్తారు. నా పేరు మీద వారి జీవితాలను పణంగా పెట్టడానికి అనేక వేల మంది సంసిద్ధులై ఉంటారు. నేను మీ మధ్యన ఉండడం, మీరు నా ఎదురుగా కూర్చొనుండడం, తుది క్షణాలలో నన్ను తలుచుకోండి అని నేను మీకు చెప్పడం, అది వింటున్న మీరు ఎంత అదృష్టవంతులో నేను చెప్పలేను అన్నారు బాబా. సో, అటువంటి సమాధి ఉన్నటువంటి దేశంలో జన్మించిన మనం ఎంత అదృష్టవంతులమో కదా! బాబాను చూసినా, చూడకపోయినా చూసిన వారి అదృష్టం ఒక రకం. చూడకుండా ఆయన్ని ప్రేమించిన వారిది అదృష్టం మరొక రకం. ఒకసారి బాబుజాన్ అనుకుంటున్నాడట మనసులో, బాబాను సాక్షాత్తు చూసి నమ్మడం వేరు, చూడకుండా నమ్మి ప్రేమించడం వేరని. బాబా వచ్చి అతని తలపై తట్టి, వారి సామర్థ్యం చాలా గొప్పది. రాబోయే తరాల వారిది. ఆయన ప్రేమ బీజాలు నాటి వెళ్ళాడు కాబట్టి, ఆ ప్రేమ బీజాలు మొలకెత్తి ప్రేమను తప్పక కురిపిస్తాయి. కాబట్టే మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది కొత్త వాళ్ళు బాబా దగ్గరికి రావడం. బాబా నామం అంటే తెలియని వాళ్ళు, బాబా పేరు వినని వాళ్ళు బహు తక్కువ ఉన్నారిప్పుడు. చాలా మందికి తెలుసు. మన ఆంధ్రాలో, తెలంగాణలో కోకొల్లల సెంటర్‌లు. ఎక్కడ చూసినా బాబా నామం వినిపిస్తుంది. బాబా ఉండగానే ఆంధ్ర హమీర్పూర్‌లో వాతావరణం మనం లార్డ్ మెహర్‌లో చదువుకున్నాం కదా! సో, బాబా సమాధి అంటే మనందరికీ పుట్టిల్లు. అక్కడికి వెళ్లి బాబా సమక్షాన్ని మన హృదయాల నిండా నింపుకుని, ఈ జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలన్నిటిని కూడా ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆ శక్తిని
అక్కడి నుండి పొంది, తిరిగి వచ్చి ఈ ప్రపంచంతో, ఈ మాయతో పోరాడి, ఆయనని ప్రేమిస్తూ జీవితాలను గడిపే సాహసం చేస్తున్నాం. మనందరం కూడా అదృష్టవంతులు. అదే అదృష్టాన్ని కొనసాగిస్తూ, ఆయనని మనకు ప్రియాతి ప్రియంగా చేసుకుంటూ, ఆయన ప్రేమించమన్న రీతిలో ఆయన్ని ప్రేమిస్తూ జీవితాల్ని గడుపుదాం. ఆయనే గమ్యం చేరుస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ గౌరీ గారు. చాలా చక్కటి, అంటే నాకు తెలిసినంత వరకు ఇందులో బాబాని ఫిజికల్ గా చూసి ఉన్నవాళ్ళు తక్కువే అనుకుంటాను. కానీ ఆ అదృష్ట భాగ్యం మీ ద్వారా బాబాని ఆ కార్యక్రమం, అంటే ఈ అమర్తిది ఏదైతే ఉందో మనకి అతి ముఖ్యమైన దినము, బాబా ప్రేమికులందరికీ కూడా దాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆ సన్నివేశంలో నేనున్నట్టుగా, అంటే అందరి గురించి చెప్పడం సమంజసం కాదో నాకు తెలియదు, కానీ అయితే బహుశా అందరం కూడా, చూడలేని వాళ్ళందరం కూడా ఆ సమయంలో అక్కడ మేము ఉన్నట్టుగా మీరు చాలా చిత్రంగా, అంటే ఒక సినిమా చూసినట్టుగా మీరు ఆ వర్ణన చాలా హృదయపూర్తిగా ఎంతో భారంతో ఈ కార్యక్రమంలో ఆ విషయాన్ని మాకు తెలియచేశారు. మా కళ్ళకు కట్టినట్టుగా మీరు చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు అమ్మా. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా, జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. పుష్పలత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీకుమార్ గారు, జి నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ పుష్పలత. జై బాబా అన్నయ్య, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగదేవించి అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోక రంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోక రంజిత. మోగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించే కామితమీదే
జై బాబామ్మ. ఓకే, ఇప్పుడు జై బాబా. పాప నెట్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. ఇప్పుడు శ్రీకుమార్ గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత జి నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. శ్రీకుమార్ గారు. జై బాబా. ఓ మెహరు బాబా, ఓ మెహరు మెహరు బాబా, బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, ఈశ్వరుడవు నీవే, అవతార్ ధాతవు నీవే, విధాతవు నీవే, కాలచక్రాన్ని నడిపించు శక్తివి నీవే. ఓ మెహరు బాబా, నా మెహరు బాబా, నా మెహరు బాబా, నా మెహరు బాబా. రామావతారుడవు, కృష్ణావతారుడవు, బుద్ధావతారుడవు, మెహరావతారుడవు, అహముందున ఇహమందున అన్నింట వెలసిన ఆదిదేవుడా, ఇహమందున ఇహవరమందున అన్నింటిని వెలసిన ఆదిదేవుడా. ఓ మెహరు బాబా, నా మెహరు బాబా, అవతార పురుష ఆనంద నిలయ, తరమౌనాని మహిమలు కొనియాడ. అవతార పురుష ఆనంద నిలయ, తరమౌనాని మహిమలు కొనియాడ. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, గురుడవు నీవే, ఆత్మబంధువు నీవే. ఓ మెహరు బాబా, నా మెహరు బాబా, నా మెహరు బాబా, అవతార్ మెహరు బాబా. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి శ్రీకుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ పద సేవలో మనగలిగేలా మమ్ముల దీవించు, అణువణువున నీ నామం నిండే భాగ్యం కలిగించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. ఏ క్షణమైనా ఎచ్చట ఉన్న నిన్నే తలచేలా, ఏ పని అయినా ఏ సేవైనా నీకై చేసేలా, నీ ప్రియ సందేశములను నిత్యము ఆలకించేలా, మాటల కన్నా మౌనంగానే ఆచరించేలా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా.
నీ పద సేవల మనగలిగేలా మమ్ముల దీవించు. అణువణువున నీ నామం నిండే భాగ్యం కలిగించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా. కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము ఈర్షాసూయలు పగలు సెగలు మా బలహీనతలు. బలహీనతలను బాబా నీకై అర్పణ చేశాము. పునరావృతము కానీకయ్యా పూనా పురివాస. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. నీ పద సేవల మనగలిగేలా మమ్ముల దీవించు. అణువణువున నీ నామం నిండే భాగ్యం కలిగించు. బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. మెహరశ్రీవై మా హృదయాలలో తపనను రేపావు. కరుణ శ్రీవై మా హృదయాలలో కరుణను నింపావు. సత్య శ్రీవై సత్య పదములో మమ్ముల నడిపించు. ప్రేమ శ్రీవై ప్రేమల మమ్ము ధూళిగా కానిమ్ము. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. నీ పద సేవల మనగలిగేలా మమ్ముల దీవించు. అణువణువున నీ నామం నిండే భాగ్యం కలిగించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై భైరవ్ బాబా. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శివరవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. ఉమారాణి గారు కుమారాణి గారు చేసేసారేమో కదండి ఇందాక. చేశారా? ఓకే ఓకే. ఉమ్మగారు సారీ ఉమ్మగారు లేరు. తర్వాత శేషారత్నం గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత నాగవర్ధిని ఆంటీ గారు సిద్ధంగా ఉండాలి. శేషారత్నం గారు జయ బాబా. మూర్తి ఆకుల శాంత గారు వచ్చారు ఇవాళ నుంచి. శాంత గారు వచ్చారా అండి? ఆవిడ జాయిన్ అయ్యారమ్మా. మళ్ళీ వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి జాయిన్ అవుతాను అన్నారు. లింక్ పంపించారు. వెళ్ళిపోయారు. లేరు, వచ్చారు వెళ్ళిపోయారు. శేషారత్నం గారు మీరు విన్నారా అమ్మా? ఓకే, శేషారత్నం గారు లెఫ్ట్ అయిపోయారు. మల్లికార్జునరావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. ఏ బాబా వినిపిస్తానండి? చేయండి సంకీర్తన చేయండి శేషారత్నం గారు. ఒక్క నిమిషం. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికీ. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువాడు, నిన్ను చూసింది నిలచిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువాడు, నిన్ను చూసింది నిలచిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా, ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా.
నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అండి మూర్తి గారు. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత గారు, మీరు ఇందాక పాట అంతా కట్ అయిపోయింది, మరి నాకు వినబడలేదు. ఒక్క 3 నిమిషాలు ఉంది, మీరు ఒక చక్కటి సంకీర్తన చేస్తారా? తర్వాత మల్లికార్జునరావు గారు ప్రేయర్కి సిద్ధంగా ఉండాలి. జై బాబా. పుష్పలత గారు. కోటేశ్వరరావు గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. ఎస్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, జై బాబా. ఆయన నామం ఇవ్వండి, ఆయన నామం చేస్తాడు. ఓకే అండి, నామం చేద్దాం. ఓకే, నామం. మనమ్మ నాగమణి, మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. ఎం నాగమణి గారు. జై బాబా. బాబా సాగిపోతుంది మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. అందులో చుక్కాని శ్రీ మెహరు బాబాయ్, అందులో చుక్కాని శ్రీ మెహరు బాబాయ్. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. తెడ్డయ్య పని లేదు తెరచాప పని లేదు. తెడ్డయ్య పని లేదు తెరచాప పని లేదు. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. బీదలకు సాధలకు ఒక్కటే నావ, బీదలకు సాధలకు ఒక్కటే నావ. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు, డబ్బిచ్చి మీరు ఈ నావ ఎక్కలేరు. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. జ్ఞానంబనే డబ్బు అందిస్తూ మీరు, జ్ఞానంబనే డబ్బు అందిస్తూ మీరు. ఈ నావ ఎక్కితే నావ సాగిపోతుంది. ఈ నావ ఎక్కితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. నామంబు పలికితే నావ సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది. మెహర్ బాబా నౌక సాగిపోతుంది. మెహర్ ప్రేమ నౌక సాగిపోతుంది.
अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబాయ్య. జై బాబాయ్య. జై బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు నామం చేయాలి. తర్వాత హారతి శారద గారు చేయాలి. జై బాబా. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగలేరు. నీ వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీ అపరిమితుడు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నేనెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉందువు. నీవంతటను గలవు, నీవన్నింటిను ఉన్నావు, మరి నీవంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యముకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, హెజిదాన్, అహుర్మైద, ప్రీతమైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాయేదాన్ లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధిగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుగూర్చిన మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగ చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం దయమా, నిన్ను అధికంగా, ఇంకనూ అధికంగా, మిక్కిలి అధికంగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికూ సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢంగా పట్టుకొని నిటుకై మాకందరికీ సహాయభూతులు కొమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమవతార్ మెహర్ బాబా కీ జై. మౌనవతార్ మెహర్ బాబా కీ జై. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు, మీకు జై బాబా ధన్యవాదాలు. జై ఇప్పుడు బాబా. జై బాబా సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని నామధ్వని చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. పుష్పలత గారు, విజయ్ కుమార్ గారు, మీరు నామధ్వని చేయండి. విజయ్ కుమార్ గారు, పుష్పలత గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा,
मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा। అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబామ్మ, ధన్యవాదాలు మీకు. జై బాబాలు. కోటేశ్వరరావు గారు, మీరు వీడియో ఆన్ అయింది, ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు శారద గారిని ప్రీతముడికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप में ही ये जलाऊं, निबड़ा अंधेरा मिटता पाऊं। प्रेम दीप में ही ये जलाऊं, निबड़ा अंधेरा मिटता पाऊं। अपना सब कुछ तुम्हें चढ़ाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं। तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा। आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और
दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहर प्रभु, आरती अपनाओ मेहर प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु, आरती अपनाओ मेहर प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा। థ్యాంక్ యూ అండి, అందరికీ జై బాబా। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. చక్కటి సంకీర్తనలు చేశారు. నాగమణి గారి తాలూకా ప్రార్థనా గీతంతో మొదలడి శారద గారిది బాబాయ్ హారతితో ఈ కార్యక్రమం పరిసమాప్తమైంది. గౌరీ గారు చక్కటి విషయాలను తెలియజేశారు.